మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. మీకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన ప్రియతమ నాయకురాలు మనం తెలంగాణ రాదనుకున్న సమయంలో 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తూ సకల జిల్లా సమ్మెతో పాటు అన్ని పార్టీలు కుల మతాలకు అతీతంగా ఈసారి తెలంగాణ కావాలని ముందుగా 99లో మేమందరం 41 మంది ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే చిన్నారెడ్డి గారు ఇంకా ఇంద్రకరణ్ రెడ్డి గారు మేము 41 మంది శాసనసభ్యులం. రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పినాం మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి. అప్పుడు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారిని ఒప్పించి కోరితే వారు ప్రణబ్ కుమార్ కమిటీ వేసి తెలంగాణ ప్రాసెస్ అప్పుడు మొదలైన అధ్యక్ష మనదేశ తెలంగాణ ప్రాసెస్ అలాంటి స్టార్ట్ చేసుకుంటూ డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన రావడం, అదే రోజు మా నాయకురాలు తెలంగాణ పుట్టినరోజు కావడంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి మా సోనియా గాంధీ గారికి తెలంగాణ దేవతకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మద్దతు ఇస్తూ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. మన అస్తిత్వానికి ప్రతీకలైన వ్యవసాయం చేసుకునే తల్లిని ఇవాళ తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్భం. 4 కోట్ల మంది ప్రజల కోరిక తీరిన రోజు, ప్రకటన వచ్చిన రోజు. నాకే 4 కోట్ల మందితో నాకు తెలంగాణ అంటే ఎక్కడ లేని అభిమానం. అందుకే ఆ రోజు పిల్లలు చనిపోతుంటే ముఖ్యంగా మా నల్గొండ జిల్లా శ్రీకాంతాచారి మా ముద్దుబిడ్డ ఎల్బీనగర్ చౌరస్తాలో కాల్చుకొని జై తెలంగాణ అనుకుంటూ మంటలల్లో అమ్మ అమ్మ అని అనుకుంటా జై తెలంగాణ అనుకుంటూ పోలీస్ వ్యాన్లో హాస్పిటల్కి వెళ్ళి 4 రోజులు మృత్యుతో పోరాటం చేసి మరణించిన సందర్భంలో పిల్లలు చావకూడదని ఒకే ఉద్దేశంతో మనం కొట్టాలని, మన నాయకురాల్ని ఒప్పియాలని నేను కూడా 3 సంవత్సరాల మంత్రి పదవి వదిలిపెట్టి ఆమరణ నిరాశ చేయడంతో పాటు మా గౌరవ ఎంపీలు, సొంత పార్టీ ఎంపీలను కూడా వారు పోరాటం చేస్తే పార్లమెంట్కి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడడం, తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి స్వయంగా 14 మంది కుటుంబ సభ్యులతో మా నాయకురాలు పోయి కలిసి కుటుంబ సరంగా ఫోటోలు దిగి తెలంగాణ దేవత అని చెప్పడం. ఇదే కుర్చీలో కూర్చొని మేము ఇక్కడ కూర్చున్నాం 2014లో. వారు సరే 1,00,000 అబద్ధాలు చెప్పిండా, 200 లక్షల అబద్ధాలు చెప్పిండా, ఆ అధికారం వచ్చింది అక్కడ కూర్చున్నాడు. మేము ఇక్కడ కూర్చొని మొదటి సభలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోనియా గాంధీ లేకుంటే ఈ జన్మలో కాదా మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదు, ఆమె పుణ్యాన తెలంగాణ వచ్చింది అని చెప్పి సభలో అందరి సమక్షంలో వారు ప్రకటించడం జరిగింది. నేను కూడా సభలో ఉన్నాం, తెలంగాణ ప్రజలు ఉన్నది, మీ రికార్డులో కూడా ఉన్నది. ఈరోజు అలాంటి సోనియా గాంధీ పుట్టినరోజుతో పాటు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకలైన ఒక అమ్మ లాంటి తెలంగాణ తల్లిని ఈరోజు ఆవిష్కరించుకుంటూ పోతున్న సందర్భంలో వాళ్ళు ఆ నాయకుడు కనీసం వచ్చి శుభాకాంక్షలు చెప్పేది పోయి